స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా లైక్ మనకి చాలాసార్లు ఈ ప్రాబ్లమ్ని ఎవరైతే 4-వీలర్ యూజ్ చేస్తున్నారో ఫేస్ చేసే ఉంటారు. సడన్గా మనం చూసుకున్నాక కూడా కొన్నిసార్లు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేదంటే ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా ఎక్కువగా ఈవీ వెహికల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ అలా ఈవీలో ఎక్కువగా మనకి ఛార్జింగ్ కొంచెం ఎక్కువ దూరం వెళ్తే ఛార్జింగ్ బ్యాటరీ అయిపోవడం, అక్కడే ఆగిపోవడం, ఇలా స్టక్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం. వీటికి సంబంధించి లైక్ ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ని వెతుకుతూ ఏదన్నా ఉందంటారా సార్ సొల్యూషన్? 100% వచ్చేసింది. నాకు చాలా రిలీఫ్ గా ఉంది. ఎందుకంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్, అంటే నేను అదే జనరేషన్ లో వస్తాను ఇప్పుడు, బికాస్ ఐ ఆల్సో బాట్ ఈవీ కార్. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే, ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలుసు, పెట్రోల్ కార్ ఉంటే, డీజిల్ కార్ ఉంటే, మీ దగ్గర కార్లో నూక్కంట అన్న వెళ్ళాలి పెట్రోల్ పంప్ వరకు, లేదంటే కార్లో ఒక చిన్న బాటిల్ అన్న, ఒక చిన్న ఏదైనా కంటైనర్ ఉంటే అది తీసుకెళ్ళి పెట్రోల్ పంప్లో రిక్వెస్ట్ చేసి, బాబు కొంచెం పోయినా అన్న బడ్డీలో పోసుకొని బడ్డీ తీసుకొస్తాను కావాలంటే అంటారు. అంటే మీకు పెట్రోల్కి డీజిల్కి ఆప్షన్ ఉంది. పెట్రోల్ పంప్ వరకు బండి నూక్కుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఈవీ కార్ ఒకవేళ బ్యాటరీ సడన్గా అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఈవీ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళేసేసి ఒక బాటిల్లో కరెంట్ తీసుకురాలేరు, కార్ అనేది తీసుకెళ్ళాలి అక్కడికి. ఇది చాలా డేంజరస్ ప్రాబ్లం అండి. ఒకవేళ ఒక ఈవీ బండి ఆగిందంటే డ్యూ టు సమ్ రీజన్, అందులో బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది, సడన్గా మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ టైంలో మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. చుట్టూ ఉన్న ఇంట్లో కానివ్వండి, షాప్లో వెళ్ళేసి, బాపు నేను కాసేపు ఛార్జింగ్ పెట్టుకుంటాను, ప్లగ్ ఉంది నా దగ్గర అని చెప్పారనుకోండి, ఎవడు అలౌ చేయడు, ఇంపాసిబుల్. అందుకే హాప్ ఛార్జ్ మన అందరి కోసం. ఏంటి సార్ ఇది, యాప్ వెబ్సైటా? రెండు. ఓకే, వీళ్ళ యాప్ ఉంది. వీళ్ళ యాప్లో వెళ్ళేసి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. దానికంటే ముందు నేను మీకు ఒక వెబ్సైట్లో డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ అట్ యోర్ డోర్ స్టెప్. ఎక్కడైతే మన కార్ 2-వీలర్ ఆర్ 4-వీలర్ ఆగిపోయిందో అక్కడికి వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఈకో వ్యాన్ ఉంటుంది, ఒక 4-డోర్ వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్లో వీళ్ళు డీసీ ఛార్జింగ్ది బ్యాటరీ పెట్టేసుకొని, అక్కడ మీకున్న స్పాట్లో, మనము అక్కడ ఉన్న చోట్లో మనం వాళ్ళకి లైవ్ లొకేషన్ షేర్ చేయగానే వాళ్ళ కార్ అక్కడికి వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ వాళ్ళ కార్ అయితే జనరల్గా ఇట్స్ పెట్రోల్ ఆర్ డీజిల్ కార్ ఉంటుంది, బట్ దాంట్లో ఏంటంటే ఒక పెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది దాంట్లో. అందులో పెట్టేసుకొని అక్కడికి వచ్చాక మన కార్ని ఈవీ ఛార్జ్ చేయొచ్చు. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సొల్యూషన్ అండి. ఎందుకంటే ప్రస్తుతానికి భారతదేశంలో వీళ్ళొక్కళ్ళే ఉన్నారు హాప్ ఛార్జ్. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో ఒక బిజినెస్ అవకాశం కూడా ఉంది. ఏంటి సార్ అది? చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు టాటా పవర్ది కానివ్వండి, వేరే కంపెనీస్ది కానివ్వండి, ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకుంటారు వాళ్ళ ఢాబాస్లో, హైవే రోడ్లలో కానివ్వండి, అన్ని చోట్లలో. ఇప్పుడు మన సిటీలో కూడా కొన్ని షోరూమ్స్ దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అయితే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ నుంచి ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ ఇస్ మొబైల్ అనమాట. ఎక్కడన్నా కార్ ఆగిందంటే వాళ్ళకు దగ్గరలో ఉన్న వాళ్ళ మ్యాప్ లో చూపిస్తుంది కదా, వాళ్ళ లైవ్ లొకేషన్ లో చూపిస్తుంది హాప్ ఛార్జ్ వెహికల్స్ ఎక్కడున్నాయి దగ్గరలో అని చెప్పేసి. సో అక్కడ వాళ్ళు నొక్కారనుకోండి బటన్, కరెక్ట్ గా వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. అక్కడ కాల్ రాగానే వాళ్ళు ఏం చేస్తారు, బండి ఆన్ చేసుకొని మీ ఈవీ కార్ దగ్గరకు వస్తారు. ఇమ్మీడియట్ గా మీకు అవసరమైన సర్వీస్, ఆ సహాయాన్ని వాళ్ళు అందజేస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ద డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ వెబ్సైట్. సార్ సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటుంది సార్? సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా ఏంటంటే సిటీ టు సిటీ డిఫరెన్స్ ఉందండి ప్రైసెస్ లో. బికాస్ ఎందుకంటే డిఫరెంట్ ఫ్రాంచైజీస్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒప్పందాలు ఉంటాయి కాబట్టి ప్రైసెస్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఒక రేట్ ఉండొచ్చు, బాంబేలో ఒక రేట్ ఉండొచ్చు, హైదరాబాద్లో ఇంకొక రేట్ ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ స్టాండర్డ్. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ కమింగ్ టు అ స్టాండర్డ్ ప్రైసింగ్ టైప్లో. అంటే కాస్త ఒక 150 రూపాయలు అటు ఇటుగా పెట్టేసేసి మంత్లీ సబ్స్క్రిప్షన్, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అవన్నీ కూడా వీళ్ళు పెడుతున్నారు. ఇది కొత్త స్టార్ట్అప్ అండి, రీసెంట్గా వచ్చేసేసి, కానీ సక్సెస్ఫుల్గా చాలా మంది ఈవీ కార్లకి వీళ్ళు రెగ్యులర్గా ఈవీ ఛార్జింగ్ చేసి పెట్టారు. వీళ్ళ గురించి కావాలంటే మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు, చాలా డీటెయిల్స్ వీడియోస్ కూడా ఉన్నాయి డీటెయిల్గా. సో నా ఇంటెలిజెంట్ మోడర్న్ డే ఛార్జింగ్ సొల్యూషన్ చూసారు కదా, నేను మీకు మ్యాప్లో ఇలా మీరు వెతకచ్చు, మ్యాప్లో మీకు దొరికిపోతుంది. ఇక్కడ వీళ్ళ బండి ఉంది. సో దెర్ విల్ బి 4 డిఫరెంట్ వెహికల్స్ అనమాట, అండ్ 4 డిఫరెంట్ డైరెక్షన్స్లో. ఓకే, ఎవరైతే అతి దగ్గరలో ఉంటారో వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. ఎగ్జాక్ట్లీ. నా కమింగ్ టు ది డౌన్ టైమ్ ఆఫ్ కార్, అవర్ పేటెంటెడ్ టెక్నాలజీ. ఇది చాలా ముఖ్యమైనదండి. ఐ థింక్ ఇక్కడ వీళ్ళకి కాంపిటీషన్ ఉండకపోవచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకొక కాంపిటీటర్ రాకుండా వీళ్ళు ఈ టెక్నాలజీ, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ అనే టెక్నాలజీని పేటెంట్షిప్ తీసేసుకున్నారు. ఓకే,
ఎంత స్మార్ట్ బిజినెస్ మెన్ చూడండి. సో దట్స్ వై దే సే వీఆర్ ఆఫరింగ్ స్మార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్స్ విచ్ విల్ సేవ్ టైమ్, లోవర్ కాస్ట్, బ్యాటరీ హెల్త్ అండ్ జీరో హోమ్ సెటప్. అంటే మీ ఇంటి దగ్గర ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవడము, మోటార్స్, మిషన్లు అవన్నీ అవసరంలా. ఒక్క వ్యాన్ ఉంది మీ దగ్గర, ఆ వ్యాన్లో ఈ బ్యాటరీ వేసేయండి, దాన్ని తీసుకెళ్ళిపోండి ఎక్కడికైనా. సో మీకు హ్యాపీగా యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ బిజినెస్ అండి. ఎందుకంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వరకు నూక్కుంటూ రావాలా లేదంటే ఫాస్ట్గా రావాలా అనే టెన్షన్ అందరికీ ఉంటుంది. కానీ ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ మీ దగ్గరకు వస్తే అసలు టెన్షన్ అవసరమా చెప్పండి? దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సొల్యూషన్. సో సరే, ఏ ప్లేస్ అయినా వస్తుంది, ఎనీ ప్లేస్. కాకపోతే ఏంటంటే మీరు సిటీలో ఎక్కడో అడవుల్లో ఉన్నారు, అప్పుడు ఆ టైంలో కొంచెం ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఎందుకైనా మంచిదండి, మనకి సర్వీస్ దొరకడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఛార్జెస్ సంగతి పక్కన పెట్టండి, మీకు సొల్యూషన్ దొరికిందంటే యూ విల్ బి వెరీ హ్యాపీ. దేవుడా నెక్స్ట్ టైం నుంచి నేను తప్పు చేయనరా అని చెప్పేసి. సరే, 24/7 అవైలబుల్ ఉంటుంది. ఎస్, 24/7. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. 9 to 5 లాంటివి ఏవి లేవు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటే యూ హ్యావ్ టు ఫిల్ అప్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. సైన్ అప్ చేయాలి. సైన్ అప్ చేయడానికి మీ పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఆ డీటెయిల్స్ అన్ని పంపిస్తారు. సో ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ టెక్నాలజీ, లార్జ్ ఫ్లీట్ సొల్యూషన్స్, ఎస్టేట్ ఇంటిగ్రేషన్స్, యూటిలిటీ సొల్యూషన్స్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళని. అంటే వాళ్ళ ఫ్రాంచైజీ కావాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ కావాలన్నా అవన్నీ కూడా మీరు పొందొచ్చు. సో హాప్ చార్జ్ ఇన్ న్యూస్ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో, పేపర్స్లో వచ్చింది వీళ్ళ గురించి. సో వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది అండ్ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంది. సో కాంటాక్టర్స్లో వెళ్తే మీరు వాళ్ళ కంప్లీట్ ఆఫీస్ అడ్రస్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఈవీ బండి వాడుతున్నప్పుడు మన జాగ్రత్తలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండడమే బెస్ట్ అండి. ఎందుకంటే పెట్రోల్ బండి ఉంటే, డీజిల్ బండి ఉంటే ఏదో కాస్త 5 లీటర్ మనం డబ్బాలో పోసుకొని డిక్కీలో పెట్టుకోవచ్చేమో, కానీ ఈవీ ఛార్జింగ్లో అలాంటి ఆప్షన్స్ మీకు లేవు. సో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా మినిమం 50 to 30 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఇంటికన్నా వెళ్ళిపోండి, లేదంటే ఒక దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళండి. సో దట్ యూ విల్ నెవర్ సఫర్. అసలు ఇలాంటి పరిస్థితులు ఓన్లీ ఎమర్జెన్సీలో వస్తుంది. అండ్ ఈ ఎమర్జెన్సీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు డైలీ అయిపోయింది. సో దట్స్ ద బ్యూటిఫుల్ యాప్ గురించి నేను అందరికి చెప్పాను. హోప్ అందరికీ పనికొస్తుంది. లోన్స్ గురించి ఎలాంటి వివరాలు తెలుసుకోవాలి అన్న, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఏ మార్గం అయితే బాగుంటుంది, ఇలాంటి గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? గుడ్ క్వశ్చన్, గ్రేట్. ఇన్ఫ్యాక్ట్ గ్రేట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ విషయం అండి ఇది. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఇండియా ఈజ్ గోయింగ్ ఇన్ అ ఫాస్ట్ లైన్ అనమాట. చాలా ఫాస్ట్గా $5 trillion వైపు వెళ్తుంది. సో మనం ఎందుకు వెనక పడిపోవాలి? మనం లోన్స్ తీసుకున్నాము, అప్పులు ఉన్నాయి, ఇదే నా జీవితం, ఇదే ప్రపంచం అనుకుంటూ డిసప్పాయింట్మెంట్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి పక్కన పెడితే మీకు అర్జెంటుగా మీకు కావాల్సింది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ గైడెన్స్. ఇందాక మీరు అడిగినట్టు ఈ పర్ఫెక్ట్ గైడెన్స్ కోసము మనం ప్లాన్ చేసుకుంటున్నాము ఒక మాస్టర్ క్లాస్. ఎందుకంటే ఇందులో ఏంటంటే జనరల్గా ఏంటంటే ఒక టాపిక్ పైనే మనం ఒక యూజువల్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేసినప్పుడు అది మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఇందులో ఏంటంటే లైక్ లోన్స్, డెట్ మేనేజ్మెంట్, దాంతోపాటే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ గురించి అండ్ ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్ మనకు కావాలి. ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ స్కీమ్ కోసం మీరు ఒకవేళ ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటున్నారు, అలాంటి డౌట్స్ మీకు ఉన్నాయి మనసులో, కానీ ఎవరిని అడగాలి? ఎన్ని బ్యాంక్స్కి వెళ్ళినా కానీ, ఎన్ని ఆఫీస్కి వెళ్ళినా కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వరండి. కానీ మన దగ్గర స్క్రాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆ నుంచి మనము ఇక్కడ నుంచి అక్షరాభ్యాసం చేపిస్తామన్నమాట. అది ఫైనాన్షియల్ అబిలిటీస్ కోసం. సో ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసము మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు మీరు ఈ క్లాస్లో ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కూడా మీ క్లాస్ అటెండ్ అయ్యేసి మీకున్న డౌట్స్, మీకున్న ప్రాబ్లమ్స్ అంటే డబ్బు పరంగా ఇక్కడ ఏంటంటే మనీ రిలేషన్లో చూసుకుంటే అందరూ కూడా మనకు హెల్ప్ చేయరు. ఎందుకంటే వాళ్ళ పనులలో ప్రపంచంలో బిజీగా ఉంటారు. మనకేంటంటే ఇక్కడ ఫుల్ డే క్లాస్ ఓన్లీ ఈ మనీ గురించి, డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ గురించే మనము సొల్యూషన్ ఇస్తామన్నమాట. సో ఇట్స్ అ టైలర్ మేడ్ సొల్యూషన్ క్లాస్ కాబట్టి ప్రత్యేకంగా మీరు ఉంటే క్లాస్ అటెండ్ అయితే ఆర్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో మీకే బెనిఫిట్ ఉంటుంది. సో ఇందులో ఇదే కాకుండా మీకు ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్, ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఎలాంటి నయా పైసా పెట్టుబడి లేకుండా గ్రోమో యాప్ ద్వారా నెలకు ₹1,00,000 నుంచి ₹1,50,000 ఎలా సంపాదించుకోవాలి, దాని దారి ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, అది ఎంత కరెక్ట్ అయిన యాప్, మనకు నిజంగానే హెల్ప్ చేస్తుందా అన్న విషయాలన్నీ కూడా డౌట్స్ మీకు ఈ సెషన్లో నేను క్లియర్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఒక పని, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నంబర్ బిజీగా ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మా టీము మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.